మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మన రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మాట జీవము కలిగినది, దేవుని మాట బలము కలిగినది, దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట లేకపోతే మానవుడు బ్రతకలేడు. దేవుని మాటను బట్టియే మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అది మానవుని యొక్క జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక దేవుని మాట అనే ఈ శీర్షికలో ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ఉండగా గత కార్యక్రమాలలో కూడా అనేకమైన విషయాలు మనము నేర్చుకున్నాం. ఈ రోజున ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశములో సృష్టి కూడా దేవుని మాట వింటుందని మనము ధ్యానించనయ్యున్నాం. ఇట్టి కార్యక్రమానికి మిమ్మలను, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని మాటకు మనం ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో మనం ఒక్కసారి ఆలోచించాలి, గ్రహించగలగాలి. మానవులుగా కొన్ని సందర్భాల్లో దేవుని మాటకు అవిధేయత చూపిస్తుంటాం. దేవుని మాటకు మనము విధేయులుగా ఉండకుండా అవిధేయత చూపించడమే కాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క యవనస్తుని వలె మనము కూడా వెనక్కి తిరిగి ఈ మాటలు నచ్చక, ఈ మాటలు ఒప్పక మనం వెనక్కి తిరిగి లోకంలో కలిసిపోయినటువంటి అనుభవాలు ఉండి ఉన్నాయేమో. ఈ రోజుల్లో మనము చూస్తే సర్వసాధారణంగా మానవులు దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నారు. కానీ మనము వాక్యంలోనికి వెళ్ళిపోతే ప్రియులారా, మానవులు కాదు, ఏకంగా దేవుని సృష్టిలోని సమస్తము ఆయన మాటకు లోబడినటువంటి విషయాలు మనము గ్రహించగలుగుతాం. ప్రాముఖ్యంగా ఒక 4 అంశాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని త్వరగా ముగించే విషయానికై సృష్టిలో ఉన్నటువంటి ఎన్నెన్నో విషయాలు దేవుని మాటకు లోబడ్డట్లుగా మనము గ్రహించగలుగుతాము. కానీ ఈ రోజున ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలను మనము ధ్యానము చేసి మనము కూడా బలపరచబడదాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనమును నేను చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. ప్రియులారా, ఈ 17వ అధ్యాయంలో ఏలియా అనే దైవ సేవకుడితో ప్రభు మాట్లాడి, ఇదిగో అక్కడ కరువు రాబోతుంది గనుక ఆ ప్రాంతాన్ని నువ్వు విడిచిపెట్టు, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అని ఏలియాతో దేవుడు మాట్లాడాడు. అయితే ఆ వాగు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఉంటే ఈ సంవత్సరం అంతా వర్షం లేదు కాబట్టి, పంటలు పండే అవకాశము లేదు కాబట్టి, జనాలకు త్రాగడానికి నీరు దొరకవు, తినడానికి ఆహారము దొరకదు. కావున నా సేవకుడవైనటువంటి నీవు ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు. ఆ మాట మనము చూస్తే కెరీతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని. ఒక్క మాట మరొక్కసారి చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నేను ఆహారము తెచ్చినట్లు కాకులకు ఆజ్ఞాపించి తిని. మరొక్కసారి చదువుతున్నాను, కాకులకు ఆజ్ఞాపించి తిని. ఎందుకు నేను ఇన్నిసార్లు ఈ మాట పలికానంటే ప్రియులారా, దైవ సేవకుడైనటువంటి ఏలియాకి ఆహారము తీసుకొని రావటానికై దేవుడు ఎవరిని ఆజ్ఞాపించాడు చెప్పండి? దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? కాకోలమును. అంటే కాకి దేవుని మాట విని లోబడినట్లుగా ఈ వచనములో మనము చూస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన మనము చూస్తున్నాం చూడండి ప్రియులారా. మన కన్నులకు కనువిప్పు కలుగ చేస్తుంది. మన మనోనేత్రములు తెరవబడబోతున్నాయి. సృష్టిలో ఒక కాకి దేవుని మాటకు విధేయత చూపించి తన సేవకుడైనటువంటి ఏలియా దగ్గరికి వెళ్ళి ఆహారమును అందిస్తూ ఉంది అంటే
మనమే స్థితిలో ఉన్నాము ప్రియ సహోదరులారా. ఒక్కసారి ఆలోచించాలి మనకు మనం. కాకులే దేవుని మాటకు లోబడి ఆహారము తీసుకొని వెళుతున్నాయి అంటే మనమే స్థితిలో ఉన్నాం ఆలోచించాలి. ప్రియులారా, ఒక కాకి తన నోరు ఇలాగ మనము చూస్తే ఈ వేలు ఎలాగైతే ఉందో ఆ నోటితో ఎంత ఆహారాన్ని తీసుకెళ్ళగలదు. అది మాంసమైనా శాకాహారమైనా రొట్టె అయినా ఒక దేవుని సేవకుడు మానవుడు తినగలిగినంత ఆహారం కాకి ఎలా తీసుకుని వెళ్ళగలదు? మరో ప్రాముఖ్యమైన అనుమానం, ప్రశ్న, ఆ కాకులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటాయి ఆహారాన్ని? త్రాగడానికి ఆ వాగు దగ్గర నీరుంది, తినడానికి భోజనం మాత్రము దేవుడు కాకులతో పంపిస్తానన్నాడు. ఆ కాకి ఎంత ఆహారము తీసుకురాగలుగుతుంది? అయితే ఆ కాకి ఎక్కడి నుంచి ఆహారము తీసుకురాగలిగింది? దేవుడే కాకిని ఎన్నుకున్నాడు, దేవుడే కాకికి ఆజ్ఞాపించాడు, నా సేవకుడైన ఆ ఏలియా దగ్గరికి ఈ ఆహారాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి ఇవ్వాలి అంటే కాకి దేవుని చిత్తానికి లోబడింది. ప్రియులారా, ఈరోజు సంఘాల్లో ఎంతటి దౌర్భాగ్యం ఏర్పడిందంటే, నమ్మకమైన వాడని, మంచి వ్యక్తి అని, వ్యక్తిత్వం కలిగిన వాడని, విధేయత కలిగిన వాడు, వినయము కలిగిన వాడని, దేవుని పనిని నమ్మకంగా జరిగిస్తాడని, దేవుడు నిన్ను ఎన్నుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, నీవు పిలువబడిన ఆ పిలుపును, ఆ దర్శనమును మర్చిపోయి ఈరోజు వాటిని ప్రక్కన పెట్టి ఏదో నీ జీవితంలో జరిగిందని, నువ్వేదో కోల్పోయావని, నీకేదో అవమానం కలిగిందని లోక సంబంధులతో కూరుకుపోయి, లోకములో కూరుకుపోయి నీ దర్శనాన్ని, పిలుపును విడిచిపెట్టి నువ్వు పడిపోయినటువంటి అనుభవంలో ఉన్నావేమో. చిన్న అవమానమే నువ్వు తట్టుకోలేకపోతున్నావే, చిన్న అవమానకరమైన సంఘటనను నువ్వు పట్టించుకొని దేవుని చిత్తానికే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావే. ఇక్కడ చూడు, కాకి ఒక దైవ సేవకునికి ఆహారము తీసుకొచ్చే విషయంలో ఎంత శ్రమ పడుతుందో ఒక్కసారి చూడండి ప్రియులారా. కాకి దేవుని చిత్తానికి లోబడింది. దేవుడు కాకిని ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టిలోని ఆ కాకోలములు దేవుని చిత్తానికి సమర్పించుకున్నాయి, దేవుని చిత్తానికి లోబడ్డాయి. దేవుని సేవకుడి దగ్గరికి ఆహారము తీసుకెళ్ళి వెళ్ళేదానికై వాళ్ళు సంసిద్ధులయ్యారు. రెండవ సంఘటన చూద్దామా? రెండవ సంఘటన సంఖ్యాకాండం 22వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే, ఈ సంఖ్యాకాండములో 22వ అధ్యాయంలో ఇంకొక రకమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనకు కనబడుతుంది. 22వ అధ్యాయము 21వ వచనమును నేను చదువుతూ ఉన్నాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అయితే ప్రియులారా, దేవుని సేవకుడైనటువంటి బిలాము గాడిదకు గంత కట్టి ఆయన వెళ్తూ ఉన్నాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దానిని కొట్టగా, ఇక్కడ గాడిద విషయాన్ని మనము చూద్దాం. గాడిద అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు గాడిద మీద ఎక్కాడని. అక్కడ ఆ గాడిద కూడా దేవుని మాటకు లోబడింది, యేసుక్రీస్తును మోసింది. లోకపాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అనబడిన ఆ గొర్రెనే గాడిద మోయగలిగింది. అయితే ఇక్కడ ఈ మాటల్లో మనము చూస్తే ప్రియులారా, బిలాము గారు దేవునికి వ్యతిరేకమైన పని జరిగించేదానికై తప్పుడు త్రోవలో నడుస్తుండగా గాడిద సహితము దేవుని దూతను చూసి పొలములోనికి, అంటే వెనక్కి వెళ్ళిపోయింది. వెనకడుగు వేస్తూ వెనక్కి వెళ్ళిపోయింది. వెంటనే బిలాము కోపగించుకొని గాడిదను కొట్టే ప్రయత్నం చేశాడు. గాడిదకు దేవుని వాక్కు వచ్చింది. అక్కడ మనం గమనించినట్లయితే
24వ వచనంలో, యెహోవా దూత ఇరుప్రక్కలకు గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీదాననైనను. అంటే ప్రియులారా, ఈ వచనాలన్నీ చదివితే మనకు సమయం లేదు, కానీ ఆ వృత్తాంతం ఏంటో మనము చూద్దాం. బిలాము గాడిదను కొడుతున్నాడు. గాడిద దేవుని దూతను చూడగలిగింది. అయితే 3 సార్లు బిలాము గాడిదను కొట్టాడు. బిలాము కోపం వచ్చింది. దేవుడు గాడిదకు వాక్కిచ్చాడు. అలాగా గాడిద బిలాముతో మాట్లాడడాన్ని బట్టి మనం క్రిందికి వెళ్ళిపోతే ప్రియులారా, బిలాము యొక్క కన్నులు తెరవబడ్డాయి. తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు గాడిద బిలామును అడ్డగించింది, వెళ్ళిపోకూడదు అన్నట్లుగా. ఇదిగో ప్రియులారా, ఈ మాటను మనము చూసినట్లయితే బిలాము తన యొక్క ఆలోచనలు మార్చుకునే విషయంలో, పాపములో పడిపోతున్నటువంటి కారణాన్ని బట్టి తన ఆలోచనలు మార్చుకునే విషయంలో బిలాము ప్రయాసపడ్డట్లుగా ఈ వాక్యాల్లో, ఈ వచనాల్లో మనము చూడగలుగుతున్నాం. అయితే యెహోవా దూత ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కాక మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. ఇక్కడ ఈ మాట మనము చూసినట్లయితే ప్రియులారా, బిలాము కన్నులు తెరవబడడానికై దేవుడు గాడిదకు వాక్కునిచ్చాడు. బిలాము మనోనేత్రాలు తెరవబడడానికై దేవుడు గాడిదకు స్వరమిచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఈరోజు దేవుడు నీ ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచటానికై, నీతో మాట్లాడి నీ జీవితాన్ని చక్కదిద్దటానికై అల్పులైన వారిని కూడా కొన్ని సందర్భాల్లో, ఘనహీనులైన వారిని కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అయితే నీవు అది అంగీకరించగలుగుతున్నావా? సంఘాల్లో ఈ మధ్య ఒక క్రొత్త రకమైనటువంటి నానుడి వినిపిస్తుంది. ఆయనేంటి మాకు చెప్పేది? మాకంటే వయసులో చిన్నవాడు, మా ముందే పుట్టి పెరిగినవాడు, మాకేంటి చెప్పేది? లేదా ఆయనేంటో మాకు తెలీదా? ఆయనేంటి మాకు చెప్పేది? ఈ రకంగా విశ్వాసులు ఆలోచించి, ఈ రకంగా విశ్వాసులు మాట్లాడుకొని ఇలాంటి మనస్తత్వం కలిగి ఆ చెప్పబడుతున్న వ్యక్తిని చూస్తున్నారు, జీవితాన్ని ఇంకా భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రియ సంగమా, అది నీకు తగదని గ్రహించాలి. ఎందుకో తెలుసా? దేవుడు గనులైన వారిని వారి కనువిప్పును కలగచేసే విధంగా, వారి మనోనేత్రములు తెరిసే విధంగా కొన్ని సందర్భాల్లో ఘనహీనులైన వారిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ఎన్నిక లేని వారిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. బలహీనులైన వారిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. అయోగ్యులైన వారిని కూడా ఏర్పాటు చేసుకుంటాడు. వారి మాటలు మనము చూడాలి, వారి మాటలు మనము వినాలి. ఇక్కడ గాడిద ద్వారా దేవుడు బిలాముతో మాట్లాడుతున్నాడు. అప్పుడు బిలాము కన్నులు తెరవబడ్డాయి. 34వ వచనంలో, అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెలుదనని యెహోవా దూతతో చెప్పెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి గాడిదే నా మాట వినకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అని కోపగించాడు. 3 సార్లు కొట్టాడు. దేవుడు గాడిదకు స్వరం ఇచ్చాడు, వాక్కిచ్చాడు. గాడిద బిలాముతో మాట్లాడుతుంది. బిలాము వెంటనే అంటున్నాడు 34వ వచనంలో, నేను పాపము చేశానయ్యా, నన్ను క్షమించమంటున్నాడు. ఈ స్వభావము నీకు నాకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 3వ మాట,
మూడవ సంఘటన మనము చూద్దామా? ఈ మాటను మనము చూసినట్లయితే చేప లేదా పెద్ద తిమింగలము అనే మాట, ఈ మాటకొస్తే మనందరికీ గుర్తుకొచ్చేది యోనా గారి యొక్క జీవిత చరిత్ర మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, చాలామంది తిమింగలము అనేసరికల్లా లేదా పెద్ద చాప అనేసరికల్లా అందరూ కూడా యోనాను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ యోనా గ్రంథంలో మనము చూసినట్లయితే ఈ యోనా గ్రంథంలో ఓ పెద్ద తిమింగలము కనబడుతుంది. 1వ అధ్యాయము 17వ వచనము, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. మనందరికీ తెలుసు, గతములో కడవరి కాల సిద్ధపాటు కార్యక్రమంలో కూడా నేను ఈ వాక్యాన్ని చెప్పాను. మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. అయితే ఆ వృత్తాంతం అంత కాదు, కానీ యోనా తప్పు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా పారిపోతున్నాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పారిపోతున్నాడు. అయినను దేవుని చిత్తము యోనా విషయంలో ఉంది కాబట్టి యోనాను పట్టుకోవాలని, తిరిగి తన చిత్తంలోనికి నడిపించుకోవాలని ఆయనను బ్రతికించే విషయంలో ఇప్పుడు తిమింగలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద చాపను మత్స్యమును ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట, యోనాను మృంగవలెనని యెహోవానే నియమించాడు. ఎవరిని? ఒక తిమింగలాన్ని, ఒక మత్స్యమును, ఒక పెద్ద చేపను. ఏదైనా చేప, ఆ పెద్ద తిమింగలము ఒక మనిషిని మృంగినప్పుడు అది ఆ మనిషిని చంపకుండా ఎలా ఉండగలుగుతుంది? ఒక సింహమైనా, ఒక చేప అయినా, ఒక మృగమైనా, ఒక క్రూరమైన జంతువైనా మనిషిని తినవలసి వచ్చినప్పుడు ఆ మనిషిని తినకుండా ఎలా ఉండగలుగుతుంది? అది సాధ్యమా? కానీ దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. చాప కడుపులో ఉన్నాడు యోనా, 3 దినములు ఉన్నాడు అక్కడనే. ఆ చాప, ఆ తిమింగలం, ఆ మత్స్యము యోనాను ఏమీ అనలేదు. అంటే ఆ మత్స్యాన్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారో తెలుసా? దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ చేపకి, మత్స్యానికి చెప్పాడు, నువ్వు మృంగాలి కానీ చంపకూడదు అని. ఆ గొప్ప మత్స్యము దేవుని మాటకు లోబడింది. కడుపు చంపుకున్నది, లోపల ఆహారం ఉన్నప్పటికీ ఆహారాన్ని నమలట్లేదు, మింగట్లేదు, చంపట్లేదు. ఇలా చాలామంది ఉపవాసం ఉండమంటే ఏడుస్తున్నారు, ఉపవాసం ఉండమంటే గొగ్గోలు పెడుతున్నారు, ఉపవాసం ఉండమంటే వేరే వేరే విధాలుగా మాట్లాడుతున్నారు, ముందుకు రావట్లేదు. కానీ మత్స్యము చూడండి, దేవుని సేవకుని మృంగింది, మళ్ళీ సజీవంగా బయటికి తీసుకుని వచ్చి విడిచిపెట్టింది. దేవుడు ఎక్కడ మింగమంటే అక్కడ మింగి, ఎక్కడ విడిచిపెట్టమంటే అక్కడ విడిచిపెట్టింది. తిమింగలమా, దేవుని మాటకు విన్నది, దేవుని మాటకు లోబడింది. అది ఎంత ధన్యత కలిగిన జీవి చూడు. ఆఖరి ఒక సంఘటన మనం చెప్పుకొని ముగించేసుకుందాము. గాలి తుఫానులు దేవుని మాట విన్నట్లుగా మత్తయి సువార్త 14వ అధ్యాయము ఈ 32వ వచనములో మనం చూసుకుందాం. చాలా సందర్భాల్లో గాలి తుఫానులు దేవుని మాటకు లోబడ్డట్లుగా మనం చూస్తాం. 32వ వచనం చదువుకుందాం ముందుగా. 14వ అధ్యాయము 32వ వచనం, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలో ఉన్న వారందరూ వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనను మ్రొక్కిరి. మరొకసారి నేను చదువుతున్నాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియ సంఘస్థులారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ సహోదరి సహోదరులారా, గాలి తుఫాను దేవుని మాటకు లోబడింది. శిష్యులు దోణి ఎక్కారు, గాలి తుఫాను భయంకరంగా పెరిగిపోయింది. ఇక వారు చనిపోతున్నారేమో. చూడండి, ఇదిగో రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినప్పుడు వెంటనే యేసు ప్రభు వారి చేయి చాపి అతని పట్టుకున్నాడు. అల్ప విశ్వాసి, నువ్వెందుకు భయపడుతున్నావు అన్నాడు. అయితే వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగిపోయినట్లుగా మనము చూస్తున్నాం. మరియు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనము చూస్తే 23వ వచనములో రాయబడినటువంటి మాట చూద్దాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రిస్తున్నాడు. వారందరూ కేకలు వేస్తున్నారు, ప్రభువా మమ్మల్ని రక్షించు, నువ్వు లే అంటున్నారు. 26వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా
మిక్కిలి నిమ్మలమాయెను. మరొక్కసారి నేను చదువుతున్నాను. గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. గాలిని సముద్రమును ఆయన గద్దించాడు. ఆ గద్దింపునకు గాలి సముద్రము లోబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గాలి సముద్రమే ఆయన గద్దింపుకు లోబడితే, మనుషుడా నువ్వు ఆయన గద్దింపును అంగీకరిస్తున్నావా? ఆయన గద్దింపుకు నువ్వు లోబడుతున్నావా? ఆనాడు దేవుడు ముఖాముఖిగా తన దాసులతో మాట్లాడేవాడు, ప్రవక్తలతో మాట్లాడేవాడు, రాజులతో మాట్లాడేవాడు. కానీ ఈ రోజున నీతో మాట్లాడాలి అంటే ఒకటే ఒక అవకాశం. ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడనై ఉన్నాడు. దేవుని సేవకుని నిలబెట్టుకుంటాడు, నీతో మాట్లాడతాడు. దేవుని సేవకుని దూషిస్తున్నావా? జాగ్రత్త. దేవుని వాక్యం ద్వారా అనుదినము నువ్వు దేవుని వాక్యము చదివే అలవాటు నీకుంటే ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యానికి లోబడుతున్నావా? లేదా ఆ వాక్యాన్ని దూషిస్తున్నావా? ఆ వాక్యాన్ని వక్రీకరిస్తున్నావా? అయితే నువ్వు జాగ్రత్త. అక్కడ శిష్యులందరూ కూడా ధోనిలో సముద్రం మీద ప్రయాణం చేసుకుంటా ఉన్నప్పుడు గాలి తుఫాను లేవటము, అలలు కొట్టబడ్డము చూసినప్పుడు వారు అరుస్తూ ఉన్నారు. యేసుప్రభు వారిని పిలిచాడు. యేసుప్రభు వారు అన్నారు, ఇదిగో మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి గాలి తుఫానులను గద్దించాడు. ఆయన భయపెట్టాడు వారికి. మీరు ఆగిపోండి అన్నాడు. వారు ఆగిపోయారు. గాలి తుఫానులను ఆయన గద్దించినప్పుడు ఆ గాలి తుఫాను సముద్రము ఆ గద్దింపునకు లోబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కాకి ఆయన మాట వినింది. గాలి తుఫాను ఆయన మాట, ఆయన గద్దింపును విన్నారు. సముద్రము ఆ గద్దింపుకు లోబడింది. పెద్ద చేప తిమింగలము ఆయన మాటకు విన్నట్టుగా మనము చూస్తున్నాం. గాడిద ఆయన మాట విన్నట్టుగా మనము చూస్తున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దానియేలు గారిని సింహాల బోనులో వేసినప్పుడు సింహాలు సర్వసాధారణంగా మానవులను చూస్తే తినకుండా ఉండలేవు. అలాంటి సింహాల నోళ్ళు దేవుడు మూశాడు. మంచి ఆహారము కనబడుతున్నప్పటికీ దేవుని చిత్తము కాబట్టి, దేవుని మాట కాబట్టి సింహాలు నోళ్ళు మూసుకున్నాయి. ఈరోజు మరి సృష్టియే ఇంతగా దేవుని మాటకు లోబడితే, ఇంతగా దేవుని మాటకు విధేయత చూపిస్తే, ఆ సృష్టిలో భాగమైన మనము మరి శ్రేష్టముగా దేవుని సారూప్యములో ఆయన స్వరూపములో చేయబడినటువంటి మానవులమైన మనము ఆయన మాట వినగలుగుతున్నామా? సంఘానికి వెళ్తున్నవాడు వాక్యానికి విధేయత చూపించాలి, లేకపోతే ప్రయోజనం లేదు. సంఘానికి వెళ్తున్నవాడు గద్దింపునకు లోబడాలి, లేకపోతే ప్రయోజనం లేదు. సంఘానికి వెళ్ళేవాడా సాంప్రదాయాలను పాటిస్తున్నావా? నీ భక్తి వ్యర్థం. సంఘానికి వెళ్ళేవాడా లోకములో ఉండే మనుషుల యొక్క పారంపర్య ఆచారములను పాటిస్తున్నావా? అయితే నీ భక్తి వ్యర్థం. సంఘానికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో ఆ వాక్యాలను విని వాక్య ప్రకారంగా నీ జీవితాలు కట్టుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలంటే మీ కొరకు ప్రార్థిస్తాను. దయచేసి కళ్ళు మూసుకునండి. దేవుని శక్తిని ఆశీర్వాదాలు పొందుకుందాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, మీ వాక్యము శ్రేష్టమైనది, బలము కలిగినది. సృష్టి మీ మాటకు లోబడ్డట్లుగా మేము కూడా మీ మాటకు లోబడే కృపను మాకందరికీ అనుగ్రహించండి. విధేయత కలిగి, వినయము కలిగి, విశ్వాసముతో మీ మాట అంగీకరించి గద్దింపును అసహించుకోక గద్దింపుకు లోబడేటటువంటి మనస్తత్వాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను సమృద్ధిగా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.